పైల్స్కి నిన్న మొన్నటిదాకా సర్జరీ తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. దీంతో సర్జరీ అంటే ఇష్టం లేకపోయినా పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చేది. ఇదంతా గతం. ఇవాళ ఆధునిక వైద్యంలో పైల్స్కి చక్కటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కోతలు ఘాట్లు పెట్టకుండానే, సర్జరీ సాయం లేకుండానే చాలా సులువుగా పైల్స్ని ఇట్టే మాయం చేసుకోవచ్చు. బాండింగ్, స్టాప్లర్, ఇంజెక్షన్, స్క్లెరోథెరపీ వంటి రకరకాల చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. కోతలు లేకుండానే పైల్స్ని మాయం చేసే అధునాతన చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దినదిన గండాల్లా అనిపించే పైల్స్ బాధల్ని మనలో చాలామంది బయటకు చెప్పుకోలేరు. సర్జరీ అంటే ఇష్టం లేకపోవడంతో పైల్స్ బాధల్ని అలాగే పంటి బిగువున భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. నిజానికి పైల్స్లో కూడా మళ్లీ గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 దశలో పైల్స్ పైకి కనిపించవు. వీటితో నొప్పి ఉండదు గాని అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. 2వ దశలో పైల్స్ ఆసనం నుంచి బయటకు వస్తూ ఉంటాయి. మల విసర్జన తర్వాత తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ 2 దశల్లోని పైల్స్కి సర్జరీ వరకు వెళ్లాల్సిన పని లేదు. ఆకుకూరలు, కాయగూరలు, పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకుంటూ రోజులో నీళ్లెక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకుంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ చాలా వరకు మాయమైపోతాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 దశల్లో మాత్రం పైల్స్ లోపలకు వెళ్లకుండా బయటే వేళ్లాడుతూ ఉంటాయి. వీటితో బాధలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ఇలాంటి ముదిరిపోయిన పైల్స్కు మాత్రం చికిత్స అవసరమని చెబుతారు డాక్టర్లు. సో పైల్స్ ఒక చికిత్స గురించి మనం మాట్లాడితే ఈ మధ్యకాలంలో మనకి చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ ప్రాబ్లం. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా మనం తినే ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాంట్లో మోర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ఉండడం వలన, పీచు పదార్థం అనేది బాగా తగ్గడం వలన ఈ ప్రాబ్లమ్ని మనం తరచుగా చూస్తున్నాం. ఇంకొక రీజన్ ఏంటంటే కమోడ్ యూసేజ్ కూడా. సో కమోడ్ పైన కూర్చో ఉండడం, అది కంఫర్టబుల్ ఉండడం వల్ల చాలాసేపు కూర్చో ఉండడం, లేదా కొంతమందికి మొబైల్ చూసే అలవాటు ఉండడం, న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండడం, ఇట్లాంటి వాటి వల్ల ప్రొలాంగ్డ్ ఎక్కువసేపు కమోడ్ పైన కూర్చోవడం ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తరచుగా ఎక్కువగా ఈ మధ్యన మనకు కనిపిస్తూ ఉంది. ఈ చికిత్స విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో మనకి కొత్తగా పైల్స్ ఒక చికిత్సకి మనకి చూస్తే మనకి అల్ట్రాసౌండ్ గైడెడ్ లైగేషన్ అని, తర్వాత లైగేషన్ ఆఫ్ పైల్స్ అని, తర్వాత లేజర్ థెరపీ అని, అండ్ స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అని, ఇలా కొత్త టెక్నాలజీతో మనం పైల్స్కి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో. హెర్నియా అలాగే పైల్స్కు కూడా నిన్న మొన్నటి దాకా సర్జరీ మాత్రమే పరిష్కారంగా ఉండేది. మలద్వారం దగ్గర పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేయటం ద్వారా పైల్స్ను తొలగించేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో ఆధునిక వైద్యంలో పెద్దగా కోతలు పెట్టకుండానే చాలా సులువుగా పైల్స్ను తొలగించే బ్యాండింగ్, స్టేప్లర్, స్క్లెరోథెరపీ వంటి అనేక అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. పైల్స్ 2వ దశలో ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండ్ లైగేషన్ చికిత్స బాగా పనిచేస్తుంది. ఇందులో ఒక పరికరం ద్వారా పైల్స్ని పైకి లాగి దాని మూలం దగ్గర గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసేస్తారు. ఇలా చేయటం వల్ల పైల్స్కి రక్త సరఫరా నిలిచిపోతుంది. దీంతో పైల్స్ క్రమంగా ఎండిపోయి చివరికి రాలిపోతాయి. ఈ దశలోనే ఇన్ఫ్రారెడ్ కిరణాలతో పైల్స్లోని రక్తనాళం మూసుకుపోయేలాగా చికిత్స చేస్తారు. లేదంటే పైల్స్ రక్తనాళాల్లోకి ఒక రకమైన రసాయనాన్ని ఎక్కించటం ద్వారా పైల్స్ ఎండిపోయేలా చేసే స్క్లెరోథెరపీలను కూడా చేస్తూ ఉంటారు. బ్యాండింగ్ అనేది ఒక కొత్త పద్ధతి ఈ పైల్స్ ట్రీట్మెంట్ చేసే ప్రొసీజర్స్లో. దీంట్లో ఏంటంటే మనకి ఎండోస్కోపీ ద్వారా ఎక్కడైతే పైల్స్ ఉన్నాయో, ఏదైతే ఉబ్బొత్తుగా లావుగా పైల్స్ కనిపిస్తాయో లోపల నుంచి, వాటికి ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది మనం దానికి వేయగలుగుతాం. సో ఆ రబ్బర్ బ్యాండ్ వేయగలిగినప్పుడు వేసిన తర్వాత ఏమవుతుందంటే అది కొంచెం గ్రాడ్యువల్గా బ్లడ్ క్లాట్ అయ్యి ఆ వెజల్స్లో అది గ్రాడ్యువల్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎండిపోయి రాలిపోతుంది. స్క్లెరోథెరపీ అని కూడా ఒక కొత్త రకం ట్రీట్మెంట్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ స్క్లెరోథెరపీలో ఏంటంటే మనకి ఈ పైల్స్ అనేవి ఎక్కడైతే ఉబ్బెత్తుగా ఉన్నాయో వాటికి ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తారు. అలా ఇస్తే ఏమవుతుందంటే ఆ ఇంజెక్షన్ ప్రభావం వలన ఆ పైల్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా క్లాటింగ్ అయిపోయి లోపల బ్లడ్ వెజల్స్ అన్నింటిలో క్లాట్ అయిపోయి సో అవి ఆబ్లిటరేట్ అయిపోతాయి. ఆబ్లిటరేట్ అంటే మూసుకుపోతాయి.
సో ఎప్పుడైతే ఇది మూసుకుపోతుందో మనకి ఆ పైల్ మాస్ అనేది సైజు ష్రింక్ అవ్వడం, దాని ద్వారా మనకి పైల్స్ అనేది తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ అనేది మనం హీట్ అక్కడ ఏరియాలో హీట్ పెట్టినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అనేవి ముడుచుకుపోవడం, లేదంటే అవి ఎండిపోవడం, కాలిపోవడం జరుగుతుంది. సో ఇన్ఫ్రారెడ్ అనేది ఒక రకమైన హీట్ ప్రొడ్యూసింగ్ మెకానిజం. సో ఆ హీట్ వల్ల మనకి అక్కడ ఏరియాలో బర్న్ అయ్యి ఆ టిష్యూస్ అన్నీ కూడా ముడుచుకోవడం జరుగుతుంది. కానీ అగైన్ ఇన్ఫ్రారెడ్ అనేది మళ్ళీ రిపీటెడ్గా చేయాల్సిన పద్ధతి అవ్వచ్చు, ఎందుకంటే ఒక సిట్టింగ్లో మనకిది రిజల్ట్ అనేది కంప్లీట్గా రాకపోవచ్చు. సో రిపీటెడ్ అటెంప్ట్స్ చేయాల్సి వస్తుంది. పైల్స్ను తొలగించేందుకు ఇవాళ స్టేప్లర్ అనే చికిత్స బాగా వాడుకలో ఉంది. ఈ పద్ధతిలో ముందుగా గొట్టం లాంటి పరికరంతో బయటకు పొడుచుకు వచ్చిన పైల్స్ని లోపలికి అంటే పైకి నెడతారు. దీంతో మలద్వారం లోపల తిత్తిలాగా కొంత భాగం సాగినట్లుగా తయారవుతుంది. దాన్ని స్టేప్లర్తో కత్తిరించి దగ్గరకు లాగినట్లుగా గుండ్రంగా కుట్లు వేస్తారు. దీంతో ఇక పైల్స్ కిందికి రావు, మలద్వారం తిరిగి బిగువుగా తయారైపోతుంది. ఈ ప్రక్రియలో పైల్స్కి రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను కొద్దిగా కత్తిరిస్తారు. దాంతో ఉబ్బిన పైల్స్ 6 వారాల నుంచి 3 నెలలలోపు కుచించుకుపోతాయి. ఈ స్టేప్లర్ పద్ధతిలో కోతలు, గాయాలు, రక్తస్రావం వంటివేవీ ఉండవు. నొప్పి చాలా తక్కువ. చికిత్స తర్వాత వెంటనే పనులోకి వెళ్లిపోవచ్చు. పుండు పడటం, ఇన్ఫెక్షన్లు సోకటం వంటి సమస్యలేవి ఈ స్టేప్లర్ పద్ధతిలో ఉండవు. కోత లేకుండా పైల్స్ని తొలగించేందుకు ఇటీవలి కాలంలో క్రయోథెరపీ, ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్, లేజర్, డిజిహాల్ వంటి చికిత్సలు కూడా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. పైల్స్ ఎలా రాకుండా నివారించుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. సో వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కంటే కూడా ఆ ప్రాబ్లం మనం రానియకుండానే అరికట్టితే అది బెస్ట్ ట్రీట్మెంట్ అండి. సో ఈ పైల్స్ని మనం నివారించాలంటే ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లే నెంబర్ 1. ఏవైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది బాగా తగ్గించేసుకొని మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువ ఉండేలాగా మనం చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో ఎస్పెషల్లీ మనంతా ఎక్కువ మంది రైస్ ఈటర్స్ ఉంటాం. సో పాలిష్ రైస్ తింటే దాంట్లో మనకి ఎక్కువగా పీచు పదార్థం అనేది రాదు. సో మనం తీసుకునే ఆహారంలో మెయిన్గా కార్బోహైడ్రేట్ తగ్గించేసుకొని ఫైబర్ క్వాంటిటీని పెంచేదాన్ని ట్రై చేయాలి. సో ఒకంతకి 3 ఇంతలు మనం కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోగలిగితే అది మనకి బెస్ట్ డైట్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, వాటర్ బాగా తీసుకోవడం. చాలామంది వాటర్ అనేది సరిగా కన్జ్యూమ్ చేయరు ఇన్ డే. సో మనకి అట్లీస్ట్ ఒక 1.5 to 2 లీటర్స్ అనేది మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్. సో ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఏంటంటే మనకి ఈ కాలంలో మనకి వెస్టర్న్ కమోడ్స్ ఏవైతే అలవాటు చేసుకున్నామో అవి అక్కడ ఆ వెస్టర్న్ కమోడ్స్ పైన ఎక్కువసేపు మన సమయం గడుపుతూ ఉంటే దీనివల్ల మనకి పైల్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనం తెలియకుండానే మనం కమోడ్ పైన కూర్చున్నప్పుడు ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేస్తాము. తెలియకుండానే ఆ ప్రెషర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అలా డెవలప్ అయినప్పుడు ఈ పైల్స్ అనేవి వస్తాయి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని కానీ మనం కానీ సరి చేసుకోగలిగితే 99% ఆఫ్ టైమ్స్ మనం ఈ పైల్స్ అనేటిని నివారించవచ్చు. ఆ ప్రాబ్లం లేకుండా మనం సుఖంగా హ్యాపీగా ఉండొచ్చు. పైల్స్ వచ్చాక బాధలు పడటం కన్నా అసలు పైల్స్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవటం మేలు. పైల్స్కి మూల కారణం మలబద్ధకమే కాబట్టి మలబద్ధకాన్ని పోగొట్టుకునేందుకు ఆహారంలో ఆకుకూరల్ని, పీచు పదార్థాల్ని, పళ్ల రసాల్ని ఎక్కువగా తీసుకోవాలి. సాధ్యమైనంత తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. నిత్యం కాసేపు వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఒకవేళ పైల్స్ మొదలైనా వాటిని తొలి దశలోనే గుర్తించి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అవి ముదరకుండా చూసుకోవచ్చు. పైల్స్కి ఇప్పుడు సర్జరీ అన్నది చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. బ్యాండింగ్, స్టేప్లర్, స్క్లీరోథెరపీ, డిజిహాల్ వంటి కోతలేని చికిత్సల సాయంతో పైల్స్ని ఇప్పుడు ఇట్టే మాయం చేయొచ్చు.